50 రోజుల ప్రార్థనలకి లక్షల మంది ఇక్కడికి తరలి రావడానికి కారణము ఈ మినిస్ట్రీలో 50 రోజులే కాదు, నిత్యము ప్రార్థన ధూపము చేత ఇవి కదిలి వస్తూ ఉన్నారు ఈ జనాంగం. ఈ 50 రోజుల ముగింపు సభకు నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను మొదటిసారి వచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది జనాలను చూడడం ఇదే మొదటిసారి. ఒక క్రైస్తవ ఆరాధన సభకు ఇంతమంది రావడం నేను నా కళ్ళతో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వస్తే మాకు అంతా మంచి జరుగుతుంది, అందుకనే గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇంతమంది జనాల్ని అసలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. అసలు అద్భుతమైన ఈ జనాలను చూసి మరి క్రైస్తవ సమాజం గర్వపడ్డ దినం ఇది. మనకు ప్రతి రాష్ట్రం నుంచి మన దగ్గరకు వస్తున్నారు, అది చాలా అద్భుతము. ఈ వాక్యం కొరకు ఇంత జనాన్ని మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. దేవుని యొక్క మహిమ భూలోకమునకి వెంచేసిందా అన్నట్లుగా ఆ విధముగానే ఏర్పాట్లు కూడా జరగడం చాలా సంతోషదాయకము. ఒక కొత్త దేవుని సన్నిధిలోకి ప్రవేశించినట్టు ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ చాలా చక్కగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నిజంగా ఇక్కడికి రావడం చాలా ఆశీర్వాదం మా అందరికీ. ఈ లైట్స్ ఫోకస్ చూసినప్పుడే అనుకున్నా అక్కడెక్కడో చర్చ్ ఉంది, లైట్ ఫోకస్ ఏమో ఇక్కడ ఉంది. అసలు మీటింగ్ ఇక్కడనా అక్కడనా అంటే ఇక్కడ కాదు, ఇక్కడ సరిపోదు స్థలము, అక్కడ ఉంది అని చెప్పిండ్రు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడ్డా. ఇంత ఘనంగా జరగడం దేవుని కృప. దేవుని ఏర్పాటు లేకపోతే ఇంత ఘనంగా జరగదు. పాస్టర్ గారు ఒంటరిగా పోరాడితే అమ్మ సంఘంలో పోరాడారు. పరలోక రాజ్యంలో చేరినట్టు కనిపిస్తుంది. ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఏ మీటింగ్లో కూడా, స్వార్థ మీటింగ్లో కూడా ఇన్ని ఏర్పాట్లు కానీ ఇంత జనాభా కానీ దేవుడు ఇంతగా నడిపిస్తున్నాడంటే దైవజనుడి యొక్క కఠిన ఉపవాస ప్రార్థన, పట్టుదల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అమ్మగారి యొక్క అటువంటి మెసేజ్లు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉన్న ప్రతి మెసేజ్లు ఎంతోమందిని ఆత్మీయతలకు నడిపించాయి. మరి భాగ్యం మహాభాగ్యం ఎక్కడ హైదరాబాద్ ఆ ప్రాంతంలో కూడా దొరకదేమో. చాలా తక్కువ కాలంలో ఇంత గొప్ప దేవుణ్ణి సందర్శించడానికి ఇంత గొప్ప ప్రజలను దేవుడు పిలుచుకున్నాడంటే మహాభాగ్యం అండి. ఇంత మంచి భాగ్యం. దాసులు చేసినటువంటి 50 రోజుల ఉపవాస ప్రార్థనకు దేవుడు గొప్ప బలి అర్పణ చెల్లించకుండా ఆయన రక్తంలో మేమందరం ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఎంత దుఃఖ పరిస్థితి అనుకున్నాం, ఇక్కడ ఎంత వర్షం పడుతుందో అనుకున్నాం. ప్రభువా అనుదిన ప్రార్థన చేసినాం. ప్రభువా వాతావరణం ఆపండితాన్ని, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు అగ్ని దించినావు కదా ప్రభా, దహించినావు కదా ప్రభా. నీ యొక్క గొప్ప శక్తిని బట్టి నీ దాసులు ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఆశించినందుకు వందనాలు.